హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇప్పుడు మనకి చేయుత పెన్షన్ అలాగే ఆసరా పెన్షన్ అంటూ ఉన్నది. ఇప్పుడు పెన్షన్ అనేది మనకి జనవరి నెల అనేది ఇంకా రాలేదండి. రాలేదనేసి మీరు కంగారు పడకండి. అది ఏ విధంగా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? మళ్ళీ అంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళది ఇంతవరకు రాలేదు. వాళ్ళు ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి? మనకంటూ జనవరి నెలది ఎప్పుడు వస్తది? అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇంద్రం మిల్ల గురించి, రేషన్ కార్డుల గురించి, మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి ఎటువంటి సంబంధించిన వీడియోస్ అయినా కానీ మనం చేస్తాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారు తెలియపరిచినట్టు అవుతుంది. అలాగే మీకు కూడా ఇలాంటి వీడియోస్ రావడం. ఇక్కడ వచ్చేసి మనకు లెటర్ వచ్చేసి మనకి ప్రకటన పత్రం అనేది మన డిఆర్డిఓ ఆఫీస్ నుంచి రావడం జరిగిందండి. ఇది నల్గొండ నుంచి రావడం జరిగింది. మనకంటూ ఇది 1/3/2025 నుంచి 8/3 వరకు మనకి బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతది. కొంతమంది ఏళ్ళు ముద్రలు పడనచో వాళ్ళు మన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదనేది మనకి 8వ తారీఖు లోపు అయితే ఇవ్వడం జరుగుతుంది. మన జనవరి నెలది ఇది. దీంట్లో కూడా మనకి వికలాంగులకు ఆసరా పెన్షన్, అలాగే ఒంటరి మహిళల పెన్షన్, అందరికి సంబంధించిన మొత్తం పెన్షన్స్ అనేది మనకి 8వ తారీఖు వరకు అయితే రిలీజ్ చేయబడుతుందనేసి కూడా డిఆర్డిఓ ఆఫీస్ నుంచి అయితే మనకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ పింఛన్దారులు గమనించేది ఏంటంటే, వీళ్ళు అనేది ఎవరు మనకి కాల్ చేసి మీకు డబ్బులు ఇలా ఇస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు వసూలు చేసే బ్యాచ్ ఉంటారు. అలాగనేసి ఏముండదు. వీళ్ళనేది పెన్షన్ అనేది మనకు రిలీజ్ చేయడంతో మన డైరెక్ట్ అకౌంట్లో పడేటోళ్ళకి అకౌంట్లో పడుతుంది, లేదా గ్రామ పంచాయతీకి వెళ్ళేటోళ్ళకి గ్రామ పంచాయతీకి వెళ్తుంది అనేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే అమౌంట్ 16 రూపాయలతో సహా మనం వాళ్ళని అడగాలనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ 16 రూపాయలు కూడా మనం వదిలిపెట్టొద్దని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి డైరెక్ట్ అమౌంట్ ఎంత వస్తే అంత తీసుకోవాలనేసి కూడా ఈ డిఆర్డిఓ ఆఫీస్ నుంచి మనకు రావడం జరిగింది. ఇది నల్గొండ ఈ రోజు రావడం జరిగింది. 1/3/2025 రోజు మనకి లెటర్ రావడం జరిగింది. మీరైతే కంగారు పడకండి. మీకైతే 8వ తారీఖు లోపు మీ అకౌంట్లో పడే వాళ్ళకి అకౌంట్లో పడుతుంది. ఏలు ముద్ర పడని వాళ్ళు మీ గ్రామ పంచాయతీ లేదా పోస్ట్ ఆఫీస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు, కొంతమంది డిలేడ్ అయిన వాళ్ళు, కొంతమంది పెండింగ్ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇలా అనేది సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సదరం ఐడి లేదా మీ పెన్షన్ ఐడి లేదా ఏదైనా టైప్ చేసుకోండి, లేదా డిస్ట్రిక్ట్ ద్వారా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ మీకు ఎప్పుడు క్రెడిట్ అయింది, యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా, రిజెక్ట్ అయిందా, ఏ విధంగా స్టేటస్ ఉన్నది అనేది కూడా లభిస్తుంది. అక్కడ నుంచి మీరు అనేది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అనేది మీరు తీసుకొని మీ గ్రామ పంచాయతీ సెక్రటరీని అడుగుతూనే చెప్తారు, లేదా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళినా కానీ అక్కడ నుంచి అనేది మీకు ఏ విధంగా రిజెక్ట్ అయింది, ఎలా ఉంటుంది, మళ్ళీ కొత్తది అప్లై చేసుకోవాలా అనేసి డీటెయిల్స్ అనేది అక్కడ లభించడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ ఉన్నా కానీ నేను చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద